హలో అండి. వెల్కమ్ టు భాగ్య అఫీషియల్ 944. సండే వచ్చిందంటే మనకి ముక్కలేనిది ముద్ద దిగదు. రెండో కర్రీ అనేది కళ్ళకి నచ్చదు సండే వచ్చిందంటే. సో, నేనైతే ఈరోజు చికెన్ చేశాను మా ఇంట్లో. చికెన్‌ని 4 సార్లు నేను శుభ్రంగా కడుక్కొని, కొంచెం ఉప్పేసుకొని ఉడకబెట్టుకుంటున్నాను. చూడండి. కర్రీ చేసుకోవడానికి 4, 5 టమోటాలు, 2 పచ్చిమిర్చి, 1 ఉల్లిపాయ తీసుకోండి. గ్రేవీ ఎక్కువ కావాలంటే టమోటా ఒకటి ఎక్స్‌ట్రా తీసుకోండి. ఉల్లిపాయ గానీ, టమోటా గానీ ఒకటి ఎక్స్‌ట్రా తీసుకోండి సరిపోతుంది. చికెన్ 10 అంటే 15 నిమిషాలు ఉడకబెట్టుకోండి. ఎక్కువ ఉడికించారంటే చిదిరిపోతుంది. నేను కడాయి పెట్టుకొని ఆయిల్‌లో ఉల్లిపాయలనేవి వేసేసుకుంటున్నాను. ఉల్లిపాయలు వేసేయండి. ఉల్లిపాయలు ఒక నిమిషం ఉడకబెట్టుకున్న తర్వాత, ఉడికిన తర్వాత కొంచెం కరివేపాకు, మనం కట్ చేసి పెట్టుకున్న టమోటాలు, పచ్చిమిరపకాయలనేవి యాడ్ చేయండి. సో, ఉల్లిపాయలు ఉడికిన తర్వాతే టమోటాలు యాడ్ చేయండి. 2 ఒకేసారి యాడ్ చేశారంటే కొంచెం ఉడకడానికి టైం పడుతుంది. లేట్ అవుతుంది. సో, ఈ విధంగా ఒక 2 మినిట్స్ ఉడికించుకోండి సరిపోతుంది. నేను ముందుగా ఉడికించుకున్న చికెన్‌లోనికి 3 టేబుల్ స్పూన్స్ కారం, 1 టేబుల్ స్పూన్ పసుపు, 3 టేబుల్ స్పూన్స్ సాల్ట్ అనేది వేసుకుంటున్నాను. సాల్ట్ మీ టేస్ట్‌కి సరిపడా మీరైతే వేసేసుకోండి. సో, నేనైతే 3 టేబుల్ స్పూన్స్ సాల్ట్ అనేది వేసేసుకుంటున్నాను. సో, ముక్కల్లో ఎందుకు ముందుగానే వేస్తున్నానంటే టమోటాలు, ఉల్లిపాయలు ఉన్నాయి కదా! దానిలోనే ఉప్పు, కారం, పసుపు యాడ్ చేసామంటే తర్వాత చికెన్ వేసి కలిపి పద్దాక కలిపితే చికెను చిదిరిపోతది. సో, అందుకని నేను చికెన్‌లోనే ఉప్పు, కారం వేసి కలిపి తర్వాత ఉల్లిపాయల్లో నేను యాడ్ చేసుకుంటాను. నేనైతే ఇలాగ చేస్తాను. మీరైతే టమోటాలైనా వేసేసుకోవచ్చు. నో ప్రాబ్లమ్. ఉప్పు, కారం, పసుపు కలిపెట్టుకున్న చికెను నేను కడాయిలో వేసేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను. చూడండి ఈ విధంగా చక్కగా మిక్స్ చేయండి. మనం చికెను ఉప్పు, కారం వేసి కలిపెట్టుకున్నాం కదా! ఆ డబరాలోనే కొంచెం వాటర్ ఒక 10 ఎంఎల్, 20 ఎంఎల్ వాటర్ ఏసి ఆ కారం అదంతా మిక్స్ చేసి చక్కగా ఆ వాటర్ అనేది పోసేయండి. సో, ఇంకొక 20 ఎంఎల్ వాటర్ అనేది యాడ్ చేసుకోండి. నేను కర్రీ కొంచెం దగ్గరగా చేస్తున్నాను. సో, కొంచెం చారు కావాలనుకునే వాళ్ళు ఒక 50 ఎంఎల్, 60 ఎంఎల్ వాటర్ అనేది యాడ్ చేసుకోండి సరిపోతుంది. ఎక్కువగా వాటర్ పోయొద్దు. చారు చారుగా ఉంటుంది. ముక్కలు ముక్కలుగా చారు చారుగా ఉంటుంది. సో, నేను కర్రీలోకి మసాలా రెడీ చేసుకుంటున్నాను. 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు, 4 వెల్లిపాయలు, కొన్ని కొబ్బరి ముక్కలు, 2 అల్లం ముక్కలు, చెక్క, 2 లవంగాలు, 4 లవంగాలు, 2 యాలకులు వేసుకొని మిక్సీ పట్టుకోండి. సో, కర్రీ అనేది చక్కగా ఉడికిపోయింది. ఆయిల్ పైకొచ్చేసింది. నేను మిక్సీ పట్టుకున్న మసాలా అనేది యాడ్ చేసుకుంటున్నాను. సో, మసాలా యాడ్ చేసిన తర్వాత ఇంకా ఫ్లేమ్ ఆఫ్ చేయండి. సో, ఇంకా ఫ్లేమ్ గానీ ఆన్‌లో ఉందంటే కర్రీ అనేది మాడిపోతది. సో, ఈ విధంగా నేను చెప్పిన విధంగా కర్రీ అనేది చేయండి. కర్రీ మాత్రం సూపర్‌గా వస్తది. చాలా టేస్ట్‌గా ఉంటది. వేడి వేడి అన్నంలో ఈ చికెన్ ముక్కలు 2 వేసుకొని తిన్నామంటే ఆహా! ఆ టేస్టే వేరసల. చాలా బావుంటది. సో, కర్రీ ఈ విధంగా అయితే చాలా సింపుల్‌గా చేయొచ్చు. అల్లం పేస్టులు, వెల్లుల్లి పేస్టులు అయన్నీ అవసరం లేదు. సో, కర్రీ చూసారా? ముక్క చూసారా ఎంత బావుందో? వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.